గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
దగ్గరికి వద్దాం. పైకి చల్లండి, పైకి 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 కింది కాదు, పైకి చల్లండి, పైకి పైకి పైకి. ఈనాటి మన కార్యక్రమానికి అందరూ ఒకటే సార్. హలో, మీ చాలా రమ్మను. మేడం మేడం కట్టలు కట్టలు పైకి పెట్టలే. అన్నలు తలగా ఉంచొద్దు. మీ యొక్క విద్యాబోధనలతో మమ్మల్ని ఎంతో ప్రయోజకులుగా చేశారు. మీకు మా యొక్క 2005-6 పూర్వ విద్యార్థుల తరఫున ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. మీరందరూ దాసరి శ్రీవాణి ధనలక్ష్మి మరియు అబ్బాయిల నుండి మా గురువులకు మరియు మా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారాలు. ముందుగా మా పాఠశాలలో పనిచేసినటువంటి వై శంకరయ్య సార్ గారికి కరతాళ ధ్వనుల మధ్యన స్వాగతం పలుకులను కోరుతున్నాను. మరొక ఇద్దరు అమ్మాయిలు
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక ఇద్దరు బాలికలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డూలు ఎక్కుతుందంటే నాకు మాకు ర్యాంకులు వచ్చిన వారికి సార్ పేరు మీదుగా మనము బహుమతులు తీసుకుంటాం. రంగారెడ్డి సార్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. వేరే ఇద్దరు అమ్మాయిలు కూడా మిగిలిన అమ్మాయిలు రావాలంటే చాలా ఛాన్స్ వేయాలి. అలాగే మరొక ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగస్తులు వై నర్సిరెడ్డి సార్ మాకు క్లాస్ టీచర్ గా 7th మరియు సార్లకు బ్యాడ్జులు ధరించడానికి ముందుకు రావాలి. అమ్మాయిలు రావట్లేరు. ఆసిఫా గౌస్ మనకు ఆంగ్లం నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఎస్ రవిబాబు సార్ గారిని వేదిక మీద మానసిక శారీరక సామర్థ్యాలు మరియు ఎంతో విధంగా మాకు ఎంతో ఉత్తేజపరిచినటువంటి ఉపాధ్యాయురాలు షమీమ కూడా స్కూల్ కి సేవలు చేసినటువంటి అటెండర్ అండ్ స్వీపర్ మరియు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వచ్చినటువంటి శ్రీనివాసరావు సార్ గారు ఫోన్ చేశారు. పావురాల కూడా దాటారంట. సార్ కూడా మనం స్వాగతం పలకాల్సింది ఉంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాల్సిందిగా ఉపాధ్యాయురాలు అందరినీ కోరుతున్నాము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అని నన్ను అడిగితే నేను గురువే గొప్పవాడు అంటాను. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి సాత్కారింపజేసింది ఈ గురువే కాబట్టి ముందుగా గురువుకే నమస్కరిస్తాను అంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. విద్యార్థులు అకాల మరణం చెందారు. వేముల సైదులు గారు మరియు డి రమణి గారు, అలాగే చెప్పినటువంటి సుధాకర్ రావు సార్ కూడా సేమ్ మన పేరెంట్స్ కూడా చదువు చెప్పిన వారు. అంజయ్య సారు మన అన్నయ్యలకు అక్కలకు కూడా చదువు చెప్పారు. వారందరికీ మనము మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము. ఒక 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత వందే మాతరం గీతంతో మనము మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Time starts now. 2 minutes. Time up. Thank you. గురువులందరూ వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి సేమ్ 20 ఏళ్ల కింద ఇదే సభకు ఇంతే మంది విద్యార్థులతో మనం పరిచయం ఏర్పడినప్పుడు, ఆ రోజు మనము 10వ తరగతి జరుగుతున్నప్పుడు దిగిన ఫోటో రోజు కుదిరింది మనకు. కావున ఈ సమావేశాన్ని చాలా ఆనందంగా భావించి ఒకరినొకరు పరిచయం చేసుకో ప్రారంభిస్తున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారికి వారి పరిచయాలను సార్లకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ముందు కబడ్డీ అనిపించింది మనకు. అంటే ఏం మాట్లాడాలి? 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్న స్నేహితులందరికీ, సార్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. డీజే మిత్రులు ఈ 2 కూలర్లలో వాటర్ పోయించుకుంటాం. మేము నల్గొండలో సెటిల్ అయ్యాము. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూనియర్. మా హస్బెండ్ ప్రజెంట్ ఖాళీ ఇంటి దగ్గర చిన్న బాబుని చూస్తుంటున్నాడు. నేను 8th క్లాస్లో వచ్చాను స్కూల్కి. నాకు 3 బాబులు. పెద్ద అబ్బాయి నెక్స్ట్ ఇయర్ 10th, చిన్న అబ్బాయి 7th, ఇంకో చిన్న 2 years. నేను ఇక్కడికి స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను. 8th క్లాస్ నుంచి నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయినా సార్ వాళ్ళు అయినా చాలా నేర్పించారు. బాయ్స్ గర్ల్స్ అనేది ఏం లేదు. ఫాస్ట్ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శ్రీవాణి. మా హస్బెండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ప్రజెంట్ MSc BEd చేశాను. ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నా. నాకు 2 బాబులు. అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఉండేది మొదటి నుంచి ఇక్కడే చదువుతున్నాను. సార్కి వందనాలు. చాలా మంచిగా బోధించేవాడు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉండేవారు. సార్ తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్పేవారు మాకు. అలాగే మేడం కూడా, షమీ మాస్టర్ మేడం కూడా చాలా ఆటలు ఆడిపించేవారు. ప్లేయింగ్ అన్నింటిలో మాకు హెల్ప్ చేసేవారు. నెక్స్ట్ రంగారెడ్డి సార్ కూడా సోషల్ బోధించేవారు. సోషల్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అసలు ఇంగ్లీషే రాసేది కానీ సార్ చెప్తుండేవారు. ఎక్కడ కలిసినా కూడా సార్ చాలా బాగా మాట్లాడేవారు. ముందు భవిష్యత్తులో మీరు ఎట్లా ఉండాలి ఏంటి అనే గైడెన్స్ కూడా సార్ మాకు కలిసినప్పుడు బయట ఇచ్చేవారు. అలాగే భాస్కర్ రెడ్డి గారు సార్ గారికి కూడా వందనాలు. సార్ గారు నాకు కూడా అందరినీ ప్రేమతో బిడ్డ బిడ్డ అని పిలిచేవారు. సార్ కూడా చక్కగా బోధించేవారు. అలాగే సార్ లేని లోటుగా చాలా బాధాకరం మనకి. అలాగే మా స్నేహితులు కూడా ఇతన్ని
కోల్పోయినందుకు చాలా బాధగా ఉన్నది. అలాగే రవిబాబు సార్ కూడా ఇంగ్లీషు ప్రతిజ్ఞాచారి సార్ తర్వాత వచ్చారు. అందరూ బాగా బోధించేవారు. సార్ వాళ్ళ బోధన వల్ల మేము ఈరోజు నేను హయ్యర్ స్టడీస్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోగలిగినాను. చాలా థ్యాంక్ యూ సార్. నర్సరీ సార్ కూడా ఎక్కడ కలిసినా కూడా చాలా మోటివేషన్ చేసేవారు. అమ్మ మీరు 5 మెంబర్స్ అమ్మాయిలు మంచిగా చదువుకోవాలి, మీ పేరెంట్స్ మంచి నేమ్ తీసుకురావాలని కూడా చాలా మోటివేట్ చేసేవారు సార్ వాళ్ళు. కాసిం సార్ గారు సార్ కూడా అందరూ మోటివేట్ చేసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది. 10th వరకు చదివినటువంటి డేస్ చాలా మర్చిపోలేనటువంటి రోజులు మేము ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాము. పై ఎడ్యుకేషన్ ఎంత చదువుకున్నా కూడా ఈ 10th క్లాస్ వరకు జరిగినటువంటి స్నేహితులతోటి కలిసి ఉన్నటువంటి మెమరీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా మర్చిపోలేము. కొద్దిమంది ఫ్రెండ్స్ కూడా కలిసినప్పుడు మాట్లాడుకుంటాము. చాలా థ్యాంక్ యూ. పిలవగానే అందరు కూడా ఫ్రెండ్స్ వచ్చినందుకు కూడా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీవాణి గారు. సీను ఇందనూరు సీను. పరిచయ వేదిక అనేది తొందరగా అయిపోవాలి. సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి తాడోది ఇక్కడున్న అక్క చెల్లెళ్ళ పుట్టిన రోజు ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్లకి ఒక 2 నిమిషాలు, అదేవిధంగా మన గురువులు మనతో పాటు చదువుకున్న విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు మౌనం పాటించాలంటే ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాల నుంచి దేశం కోసం మనం ఈ రోజు నిద్రపోతున్నటువంటి దేశ సౌరాలు, అందులో మన తెలుగు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. 5 చనిపోయారు కాబట్టి, ఎందుకంటే భారతదేశం గడ్డ నిద్రపోతుందంటే ఆర్మీ జవాన్లే మన పుణ్యం. అందుకోసం 2 నిమిషాలు మౌనం చేయాల్సిందిగా స్టార్ట్. థ్యాంక్ యూ. లేకుంటే మనకు చెట్టు లేనట్టే. ఆ చెట్టు ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడి ఒక ఆడ అమ్మాయి మసీదుకు మౌలానా కాలేదు. ప్రధానమంత్రి అయ్యే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా సరే మతాలు వేరే కానీ మనం మనుషులం అనే భావన ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. అందరూ ఎంతో కృషితో ఈ రోజు ఇక్కడ సంతోషకర విషయం, ఇక్కడ ఉన్నట్టు మన ఊరి ఉపాధ్యాయులు వాళ్ళు ఎక్కడ కనపడ్డా కానీ ఏం చేస్తున్నారు ఏందని పలకరించే సార్ మనకి ఇక్కడ ఉన్నాడు. రఘుబాబు సార్ ఇంగ్లీష్ చెప్పేవారు. అంటే కొంతమంది నేను సార్ల గురువులకు పేర్లు కూడా మర్చిపోవడం జరిగింది. అన్నిటిగా భావించదు. సార్లో వచ్చినందుకు నేను గౌరవంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. నేను ప్రజెంట్ నా భార్య పేరు వనజ, 2 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు మహోన్నత్, చిన్న అబ్బాయి పేరు విశ్వతేజ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మాతృమిత్ర తల్లులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు వారికి జ్ఞాపకార్థం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీను. ధనలక్ష్మి. నేను మాత్రం ఇంట్లోనే ఉంటున్నాను. ఏం చేయను. కానీ మా సార్ మాత్రం ఎలక్ట్రిషను. నాకు ఒక పాప. ముందుగా మరొకసారి క్లాస్ వస్తుందంటే నీకు జ్ఞాపకం చేసుకుని చాలా మంది భయపడేవారు. చాలా మంచిగా సార్ వస్తుందంటే అసలు అంత సెంటిమెంట్ ఉంటుంది. అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇటు మళ్ళీ చెప్పు. చదువు వల్ల ఈరోజు మనం చాలా మంది హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, చాలా మంది డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు. మనం స్థాయికి రావడానికి కారణం మన గురువులు చెప్పిన చదువుకి. వాళ్ళకి థ్యాంక్ వచ్చిన లేడీస్ కూడా చాలా వందనాలు, థ్యాంక్స్. వచ్చిన బాయ్స్ కూడా థ్యాంక్స్, వందనాలు. దీనికోసం చాలా శ్రమ వెనుక ఉంది. ఎంతమంది ముందు నడిపించిన అందీప్, చారి, మన నజీర్, ఎంతోమంది లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాయి యాక్చువల్గా. కానీ కొంతమంది ఉండే 20 years గా మనిషి చాలా మంది ఫాలోఅప్ చేయడం, ఎంతమంది పిల్లలు రాకుండా మన మిత్రులు ఎంతమంది శ్రమించి అన్ని పనులు చూస్తున్నారు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. 3 బాబులు, నాకు 3 బాబులు. మా మిస్సెస్ ఇట్లా ఉంటుంది. నేను హాస్పిటల్లో నాకు జీఎన్ఎం స్టాఫ్ నర్స్ అయిపోయింది కోర్సు. నేను మంచి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. అందరికి థ్యాంక్స్. వచ్చిన మిత్రులు థ్యాంక్స్.
బయట పరిచయ అనంతరం విందు మేడం అక్కడ ఏముంది బ్యానర్ లేదు ఏం లేదు మిడిల్ రాకుంటారు చివరికి పోతుంది మిడిల్ రండి మంచి బిస్కెట్ మంచి బిస్కెట్ వాటర్ బిస్కెట్ అలా కొంచెం ఇటు చూ అంటున్నా నాకు వెళ్ళి నేను ఫార్మసీ వర్క్ చేశాను. అనుకోని పరిస్థితుల్లో లండన్ వెళ్దాం అనుకునే టైంలోనే నాకు పాప డెత్ అయింది. అప్పుడు నేను విఆర్ఏగా సెలెక్ట్ అయ్యాను. ఎంఫామ్ చేసి విఆర్ఏగా జాయిన్ అవ్వడానికి చాలా మంది ఒప్పుకోలేదు మా ఇంట్లో వాళ్ళు. కానీ చదువు కంటే ముందు నిలబడడం ముఖ్యం అనుకొని నేను విఆర్ఏగా జాయిన్ అయ్యాను. 10 years చేస్తూనే నేను బిజినెస్లోకి వెళ్ళాలనుకున్నాను. మా సొంత ఇల్లును మేము కన్స్ట్రక్షన్ చేయించుకున్నాం సూర్యాపేటలో. అట్లనే పౌల్ట్రీ ఫామ్ మేమే సొంతంగా కట్టుకున్నాము. మా ఆయన మిల్సేవ నడిపిస్తాడు. మాకు హోల్సేల్ కూలింగ్ షాప్ కూడా ఉంది. అట్లా నాకు ఇప్పుడు ప్రమోషన్ ద్వారా ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేశాను. 10 years ఎంఆర్ఓ ఆఫీస్లో సూర్యాపేట విఆర్ఏగా చేశాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మీకు ఏంటంటే చదువుకున్న వాళ్ళు జాబ్ చేయడమే చేయాలి అనేది రూల్ కాదు. చదువుకున్న జ్ఞానంతో ఏ విధంగానైనా బతకగలము. జ్ఞానం అనేది చేయలేదు. మేడం తర్వాత రావాలి మీరు. హలో, మై నేమ్ ఖైరున్నీసా బేగం. 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ నేను 10th ఉన్నాక మా డాడీ వచ్చాడు. కానీ అలా స్పెషల్గా నేను చెప్పట్లేదు. అందరు టీచర్లకు గుడ్ ఆఫ్టర్నూన్. నేను హౌస్ వైఫ్. ప్రజెంట్ ఏం లేదు, హౌస్ వైఫ్. మా ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. కిడ్స్ 3 హైదరాబాద్లోనే చేస్తున్నారు మా ఆయన వర్కింగ్. కష్టాలు నిష్ఠురాలు ఎవరు చూడలేరు. కాకపోతే ఇక్కడ అందరూ షేర్ చేసుకోవాలని మనం వేదిక అనేది అలంకరించుకున్నాం. అందుకు మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది, ఎవరో జాబ్ చేస్తున్నారు నేను చేయట్లేదు అని ఒక గిల్టీగా ఫీల్ అయ్యేది లేదు. ఎవరి అదృష్టం వాళ్ళది. అర్థమైందా? ఇప్పుడు ఒకరు జాబ్ చేసి ఇప్పుడు చదువు సార్లు మాత్రం మన అందరికీ కరెక్ట్గా చెప్తుంది. చదువు ఒకరి మెంటాలిటీ ఎలా ఉంటుందని మీకు తెలియదు. బట్ ఏంటంటే మనం మిస్యూజ్ చేసుకోవడం మనది తప్పు. అర్థమైందా? అంతేగాని అదే ఆమె జాబ్ చేస్తుంది నేను చేయట్లేదు, నేను అక్కడికి వెళ్తే నా పరువు పోతుంది అనేది లేదు. కానీ మనకి ఇంతటి చదువు నేర్పిన దైవాలకు మాత్రం నిండా ఎట్లా ఉండాలి అని చల్లగా ఉండాలి. పాప వచ్చేసి 9th క్లాస్. బట్ వ్యవసాయమైనా చేయుమా మనస పంతమ్ము నీలో రానికుమా మరల మరల ఈ జన్మిక రాదు రాదుమా శోధన చేయుమా అన్నదమ్ములను బంధన చేయుమా. జై భీమ్, జై కిసాన్. ఆయన పేరు హాజీ పాషా. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. మా సార్ US లో ఉంటారు. హార్డ్వేర్ తను టెస్లా కంపెనీలో. చెప్పుకోండి అంతే అంతే. 3 ముక్కలు నేను మీరేం చేస్తారు వారేం చేస్తారు అంతే. ఆ 3 ముక్కలు చెప్పుకోండి. ఏమైనా విద్యార్థి మా చిన్నప్పటి చదువుకున్న రోజులు కూడా మనం చేసి కూడా వ్యర్థమే. మనందరి గురించి వారందరూ ఉపాధ్యాయులందరూ చాలా దూరం నుంచి వచ్చారు. మిత్రులారా, ఉపాధ్యాయులందరికీ నమస్కారము. మా తోటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు సుమన్ గ్లోరీ. నేను 1st క్లాస్ నుంచి 6th వరకే ఇక్కడ చదివాను. నేను మేబీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. మాకు కూడా కేవలం కొంతమంది సార్లు మాత్రమే తెలిసి ఇక్కడ. నేను ఆ తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు. ఇప్పుడు నేను ప్రెసెంట్ మేకప్ ఆర్టిస్ట్లో వర్క్ చేస్తున్నా. మా వారు ఐఫోన్స్ మొబైల్ షాప్ ఉంది మాకు హస్తినాపురంలో. మిత్రులు కొంతమంది బ్యాడ్జీలు కూడా ధరించుకోవాలి. నమస్కారాలు. అలాగే మా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మామిడి అశ్విని. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. మా వారు వచ్చి మిత్రులు
చేస్తాడు. నేను ప్రస్తుతానికి అయితే హౌస్ వైఫ్ కవిత విద్యార్థులకి నాకు విద్యార్థులకు అందరికీ రేపు నాకు 9th మ్యారేజ్ అయింది. నాకు 3 పాపలు, ఒక బాబు, 2 అమ్మాయిలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది బాబు, అమ్మాయి ఫస్ట్ ఇయర్, అమ్మాయి 8th క్లాస్. నేను మాది అడ్డగూడూరు, నేను ఆశా వర్కర్గా చేస్తున్నాను. విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తాడు. నేను టైలర్. నాకు 2 పాపలు. మనం పిలవగానే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మనకు బోధించినటువంటి మన గురువులు, మొదటగా కిరణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ గారికి, నర్సిరెడ్డి సార్ గారికి, కాసిం సార్ గారికి, వరప్రసాద్ సార్ గారికి, శంకర్ సార్ గారికి, వెంకటరెడ్డి సార్ గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి, రంగారెడ్డి సార్ గారికి, ప్రద్యుమ్నాచార్య సార్ గారికి, షమీం అఖ్తర్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ, నాతోటి 6వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు చదివినటువంటి, ఎక్కడెక్కడో నివసిస్తూ జీవిస్తూ తమ తమ జీవితాలను కుటుంబాలను చూసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడానికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, నేను వచ్చిన కాడి నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఇక్కడ నాకు తెలిసి గతంలో జరిగినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నేను కూడా గమనించడం జరిగింది. బహుశా అత్యధికంగా గురువులు వచ్చిన 2005-6 బ్యాచ్గా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక 6-5 సరే అక్కడున్న గురువుల యొక్క పరిస్థితి కావచ్చు, ఇక్కడికి రాలేకపోయారు. కానీ మన అదృష్టం, ఇక్కడికి దాదాపు అందరూ మనకు రావడం అదృష్టంగా భావించుకోవాలి. మనం ఇక్కడ ఉన్నంతసేపు దాదాపు 1 గంట, 2 గంటల, 3 గంటల క్రమశిక్షణను అవలంబిస్తూ ఇక్కడ రాగానే చిల్లరగా అనిపించింది. అది కాదు, 20 సంవత్సరాల తర్వాత కలిసినామంటే ఉన్న ఈ 5-6 గంటలైనా హ్యాపీగా ఆనందంగా గడుపుకొని మనందరం గురువులు చాలా సంతోషపడుతున్నారు. ఏ ఉద్యోగరీత్యా ఉన్నా, ఎవరెవరి పరిస్థితులు ఎక్కడున్నా వాళ్ళ యొక్క పరిస్థితులు తగ్గట్టుగా జీవిస్తున్నాం. కాబట్టి మనం చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, వ్యవసాయం చేసినా, వృత్తి కూలి చేసినా, ఏది చేసినా జీవించడానికి ఒక ఉపాధిగా మనం భావించుకొని ఒక గొప్ప జీవితాన్ని మరి మనం జీవించాలని తెలియజేస్తూ, మీ అందరికీ పరిచయమే. నేను దాదాపు 1 నుంచి 10వ తరగతి వరకు క్లాస్ లీడర్గా ఉన్న నా పేరు దాసరి బాలస్వామి. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. MSc వరకు చదివాను. మరి 2013-14లో ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన తర్వాత మరి సామాజిక ఉద్యమాల ద్వారా కొంత ప్రేరేపితమై నేను ఒక 15 సంవత్సరాలు ధర్మ సమాజ్ పార్టీ DSPల ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అంటూ పోయిన సంవత్సరం DSP ధర్మ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్టెడ్ చేశాను. ఒక నిరుపేద, భూమి లేని, కూలినాలు చేసుకునే ఒక అమ్మనాలు, మాకు ఇల్లు కూడా మామూలుగా ఉన్నది, మాకు భూమి కూడా లేదు. కానీ భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ దేశ ఈ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఒక పేదవాళ్ళు పోవాలంటే చాలా మరి దెబ్బను ఉండాలి, లేకపోతే పలుకుబడి ఉండాలి. కానీ నాకుగా ఒక పేద కుటుంబం వచ్చినటువంటి ఒక పేదవాడైన నన్ను భారత రాజ్యాంగం తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం మరి గురువులుగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళు చెప్పిన బోధనలు, వీళ్ళు చెప్పిన పాఠాలు నేర్చుకొని సామాజిక ఉద్యమాల ద్వారా మరి నేను నిలబడడం జరిగింది. ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక పేదవాడిని సారని పిలవడం ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి అది గొప్పదని నేను భావిస్తున్నాను. కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నా మంచిగా జీవితానికి అర్థమయ్యేటట్టు గొప్పగా జీవించాలి. దాదాపు సక్సెస్ అయింది మన కార్యక్రమం, విజయవంతమైంది. ఇక్కడ యాకన్నాచారి కానీ, నజీర్ కానీ, ఇక్కడ ఉన్న మన మిత్రులు అంజి కానీ, అనిల్ కానీ, పేరు పేరున ఎవరో ఒకరు అంటే అందరూ పాత్ర ఇందులో ఉన్నది. కాబట్టి మనందరం ఈ 2-3 గంటలు, 5-6 గంటలు చాలా ఆనందంగా మనందరం కలుసుకున్నాం. మీరందరూ కూడా ఈ రోజును ఆనందంగా గడుపుకొని ఏంచెల్లి మనం జాగ్రత్తగా మన ఇళ్ళకు చేరుకుందామని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన
సభాధ్యక్షులు యాకనాచారి గారికి, అదేవిధంగా నా గురువులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి చాలా రోజుల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు కొంతమంది అవపడ్డా, మరి ఈరోజు అందరిని చూడడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బాలే. వేముల శ్రావణ్ మీరు పక్కన మాట్లాడారంటే పక్కన వాళ్ళు చెప్పాలి ఎమ్మడి వాళ్ళ పేర్లు, వారు ఏం చేస్తుర్రు. సార్లు నాకు అర్థాలు అడిగింది గుర్తుంది కదా, లైన్ అడుగుతారు సార్ అర్థాలు, సత్య సార్ అడిగేది అట్లా రావాలి అందరూ. రావుల సీను ఒక గానా. స్టేజ్ మీద ఉన్న నా గురువులకు, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు, అలాగే 2005, 2006 పూర్వ విద్యా సమ్మేళన శుభాకాంక్షలు అందరికీ. డైరెక్ట్ పాటే పడతా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా అండ్ కార్పెంట్ చైన్ పెయింటింగ్ అయినా నాకు 2 పాపలు. అందలేదనుకుంటే అది పొరపాటురా, 3 బారి నా జీవితాలలో ఆమని చిగురించదా, మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా, వీడు బారిన భూమిలో నా వాన జల్లు కురియదా, నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశలు తీర్చదా, కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకునావా, కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకునావా, అలలకేమి అదరకుండా గమ్యం చేరదా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, ఓడిపోయానని వాడిపోకుండా పారిపోకురా సోదరా, ఓటమన్నది గెలుకేమో పూల బాట సోదరా, అలు పెరుగని జీవితాన్ని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా, అన్నని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా, అందమైన జీవితంలో అడుగు వేయనా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, మంచి పనులతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా, మహత్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో, ఈ ఎన్ని కష్టాలు ఎందుకో, కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో, అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం, అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం, అల్పజీవికైనా కష్టకాలం తప్పదురా, అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా, అందలేదనుకుంటే కావచ్చు, పాటల పోటీ కావచ్చు, పొలిటికల్ ఫైట్ కావచ్చు, ఎంతమంది పాల్గొన్నా గెలిచేది ఒక్కరే. అంత మాత్రాన అవర్నేషన్ కృషి చేసి విజయం కోసం పరితపించే వారి కోసం, అలాగే చిన్న చిన్న కష్టాలకే శతికావేశానికి లోనవుతున్న వారు ధైర్యాన్ని నింపి బంగారు భవిష్యత్తుని ముందుందని తెలియజేయడం కోసం చిన్న ప్రయత్నమై పాఠశాల. థ్యాంక్ యూ అని కాదు, ముందు చాలా రోజులు ఉన్నాయని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. పరిచయ వేదిక అయిపోలేదు ఇంకా. పాటు చదువుకున్న మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కే శ్రీనివాస్, ప్రజెంట్ టైం అకౌంట్స్ మేనేజర్గా హైదరాబాద్ పనిచేస్తున్నాడు. నాకు 2 పాపలు, మనసెస్ ఎంఎస్సీ బీఈడీ, ప్రజెంట్ ఖాళీ ఇంట్లో ఉంటుంది. వంగమర్తి, మై నెక్స్ట్ ప్లేస్ చౌలారామారం విలేజ్, పట్టగూడూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. బట్ నేను వంగమర్తిలో ఒక 12 years ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్లో 8th నుంచి 10th వరకు చదువుకున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసి పటాన్ చెరు మైలాన్ డ్రగ్స్లో కంపెనీలో పనిచేస్తున్నాను 6 years నుంచి. టోటల్ నాది 11.5 years ఎక్స్పీరియన్స్ అండి. చౌటుప్పల్లో ఒక 2 years, పూణేలో ఒక 2 years చేశాను. ప్రజెంట్ 6.5 years నుంచి పటాన్ చెరులో జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా జాబే అండి, గచ్చిబౌలి డిఎల్ఎఫ్లో మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నది. ప్రజెంట్ నేను స్టేయింగ్ ఉండేది చందానగర్లో ఉంటున్నానండి. నెక్స్ట్ 2 monthsలో పటాన్ చెరు దగ్గరలో ముత్తంగి అనే విలేజ్లో షిఫ్ట్ అవుతున్నాను. ఓన్ హౌస్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ గృహప్రవేశం ఉంటుందండి. ఇలా 20 years తర్వాత అందరిని కలవడం చాలా ఆనందంగా ఉందండి. నేను ఎప్పుడు యాకనచరగంతో అంటుండేవాడిని, పెట్టండి అని గ్రూప్లో డిస్కస్ చేస్తూ ఉండేటోని. స్టేజ్ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. సార్ ఎస్పెషల్లీ మీ హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. వరప్రసాద్ సార్ వాళ్ళ మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అలా మెయింటైన్ చేసేవాళ్ళు. సేమ్ అలానే ఉంది ఇప్పటికి కూడా హెయిర్. నేను చాలా మెయింటైన్ చేద్దాం అనుకున్నా కానీ ఫార్మా ఇండస్ట్రీలో థ్యాంక్ యూ. సార్లకు ఉత్తేజపరచాలి మనం. మాతృ దినోత్సవం రోజే మన కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందకరమైన విషయం. కాకపోతే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే మనతో పాటు ఉండి మనతో పాటు చదువుకున్నటువంటి మన మిత్రులు 2 చనిపోవడం, అదే రకంగా
మన గురువులు ఇద్దరు కూడా చనిపోవడం, ఇక్కడ మనం చదువుకునే స్కూల్లో సేవలు చేస్తూ అకాల మరణం చెందినటువంటి నిర్మలమ్మ గారు కానీ అదే సాలయ్య గారు కూడా వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశం కోసం అమర జవాన్లు మన దేశ రక్షణలో పనిచేస్తూ అమరులైనటువంటి అమర జవాన్లకు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ వేదిక తరపు నుంచి. ముందుగా మనకు విద్యాోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికి కూడా పాదాభివందనాలు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళే కారకులు కాబట్టి ఈరోజు మనం గొప్పగా గౌరవించదగ్గ విషయం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఒక మంచి ఆలోచనతోటి సమాజంలో మనలా నిలబెట్టారు. మన గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలలో వెలుగులనే పంచినరయ్యా, మీ పాదాలకు దండాలు మా ఉపాధ్యాయులారా. అదేవిధంగా నా తోటి విద్యార్థులు కూడా అందరూ కూడా గొప్పగా ఈ సమాజంలో గొప్పలు కావాలని కోరుకుంటూ అవుతున్నారు. కావాలి, ఇంకా కావాలి, సమాజంలో మంచి పేరు తీసుకురావాలి, సమాజానికి మనం తిరుగుతున్నటువంటి సమాజంలో గొప్ప వాళ్ళంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిత్రమా నీతో నాకు మిత్ర వైరుధ్యం, నేస్తమా నీతో నాకు కడదాక స్నేహం, ఆలుమొగ తేడాల గడాంధకారములో సుక్కలేని ఆకాశం, భూమి లేని భూమాత, జాతి మత పీడనలై పానిస భావనలై తల్లి ఒడి బిడ్డలమై కలిసి మనము ఉందాము, ఆత్మీయతనురాగం ఇచ్చి పుచ్చుకుందాము. మిత్రమా నీతో నాకు మిత్ర వైరుధ్యం, నేస్తమా నీతో నాకు కడదాక స్నేహం, నేస్తమా నీతో నాకు కడదాక స్నేహం. నా పరిచయం, నా పేరు వేముల శ్రవ, మాది ఊట్కూరు. నేను చిన్నప్పటి నుంచే విప్లవోద్యమంలో పనిచేశాను. పనిచేసే క్రమంలోనే ఆటపాట నాకు ప్రేరేపణ అయింది. ఈరోజు నేను తెలంగాణ ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్నాను, సూర్యాపేట జిల్లాలో. నాకు ఒక పాప, ఒక బాబు. మా భార్య ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది. తను శ్రీ చైతన్య స్కూల్లో నగరకల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు ఆమె అక్కడ విద్యాబోధనలు చేస్తుంది. నాకు 2 పిల్లలు. నేను సూర్యాపేట జిల్లాలో భాషా సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్నాను. ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా అమ్మ మీద ఒక పాట. అమ్మ బంగారమో నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నారుణము బంగారమే, అమ్మ బంగారమో పేగు తంచి నాకు ప్రేమ పంచి లాల పోసి నాకు చోల పాడి ఊయలు తీవుకు పాలు దాపిన తల్లి బంగారమే, బంగారమే అమ్మ బంగారమో నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నారుణము బంగారమే, అమ్మ బంగారము. అమ్మ తనము కొరకు ఆరాట పడుతూ ఆలయాల ఎక్కి మొక్కులు మొక్కినది, అమ్మ తనము కొరకు ఆరాట పడుతూ ఆలయాలు ఎక్కి మొక్కుతుంది, అనుభవించి నాది పురిట నొప్పుల బాధ పుణ్యమంటూ తల్లి నిన్నెట్లా కొలిచేదు. ఒక మాంసపు ముద్దకు రూపమే ఇచ్చి ఒక మాంసపు రూపు భూకరం, ఒక మాంసపు ముద్దకు రూపమే ఇచ్చి కడవరకు తరగని ప్రేమ పంచిన తల్లి బంగారమే, బంగారమే అమ్మ బంగారమో నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నారుణము
బంగారమే అమ్మ బంగారము బంగారము తప్పటడుగులు వేస్తూ తడబట్టునే తల్లి తల్లడిల్లి వడిలో ఓదార్చినారి తల్లడిల్లి వడిలో ఓదార్చినారి కడుపు నింపి తాను ఆకలితో నడిచింది ఎదగాలి కొడుక లోకము ముందు ఎదగాలి కొడుక లోకాని ముందు బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము బంగారమే అమ్మ బంగారము. వేదిక మీద ఉన్న గురువులకి నా తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. గురువులందరికీ ధన్యవాదాలు ఇచ్చినందుకు. నా పేరు వినోద్ కుమార్. నేను కానిస్టేబుల్గా సూర్యాపేటలో విధులు నిర్వహిస్తున్నాను. మా గురువులు చెప్పిన ఈ చదువే నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకు వాళ్ళకు నా పాదాలకు వందనాలు. నేను ఎప్పటికీ వాళ్ళ యొక్క చదువును వాళ్ళ యొక్క క్రమశిక్షను ఎప్పటికీ పాటిస్తానని నేను చెప్తున్నాను. అందుకు వారికి ఎల్లవేళలా నా జీవితాంతం రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ ఈ వేదిక మీద చెప్పుకోవడానికి ఈరోజు మనకు వచ్చిన సమయం చాలా గొప్పది. కాబట్టి నాతో పాటు వీలైనంత వరకు అందరూ మాట్లాడి వాళ్లకు నమస్కారాలు తెలియజేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఎవరి విషయం వాళ్ళ ఇష్టం. కానీ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకంగా నాకు మ్యాథ్స్ అనేది చాలా ఇష్టం ఉండే. నాకు ఎప్పుడూ మ్యాథ్స్లో మంచి మార్క్స్ వస్తుండే. నాకు మెట్టి వెంకటేశ్వర గారికి లేడీస్లో గజ్జి అనిత మాకు ఎప్పుడు పోటీ ఉండేది మ్యాథ్స్ ఒక్క విషయంలో. అందుకు ఇక్కడ లేరు కానీ మా అంజయ్ సార్ నాకు తండ్రికి మించి ఎంత ప్రోత్సహించేవాడు. నిజంగా ఎప్పుడంటే అప్పుడు నానా నానా ఇది లెక్క ఇట్లా ఇట్లా అంటే మస్తు ప్రోత్సాహం. ఆ విషయంలోనే ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను మ్యాథ్స్ ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చాను. తర్వాత అందులో వరప్రసాద్ సార్ మాకు అప్పుడు వచ్చిండు. ఆ సారు వస్తుండే మాకు వణుకుంటేది. ఎందుకంటే సీనియర్ అట్లా చెప్పేది మాకు వరప్రసాద్ సార్ వస్తుండు మీరు తట్టుకుంటారా అలాగే మాకు భయం అయ్యేది. కానీ నన్ను మ్యాథ్స్ నాకు బాగా వచ్చి కాబట్టి సారు దృష్టిలో కూడా నేను పడ్డా. ఇప్పుడు గుర్తున్నానో లేను, ఎంతో మందిని చూసి ఉంటాడు సారు. నాకు ఆ విషయంలో వరప్రసాద్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకరు కిరణ్ సార్ చాలా చాలా ముఖ్యం మనకు. నిజంగా అసలు ఆ సార్ స్పోర్ట్స్ అని కాదు, ఏ విషయంలో మస్తు ఇంపార్టెన్స్ ఎవరికైనా, నాకు ఒక్కరికైనా కాదు ప్రతి ఒక్కరికి. ఎందుకో మన ఊరి మీద ఆయనకున్న ప్రేమతోటో ఏమో కానీ స్కూల్కి కానీ పిల్లలకు కానీ ఏదో ఒకటి చేయాలని ఆ తాపత్రయం సార్లో ఎప్పుడూ చూసేవాడిని నేను. అందుకు సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వెంకటరమణ సార్ మనకు ఒక్క క్లాసే చెప్పిండు సోషల్, నాకు గుర్తున్నంత వరకు. ఆ సార్ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మేడం షమీర్ మేడం, ఆ మేడం ఆటలకు ఆ కోకట్ ఆడేవాడిని. ఆ మేడం బాగా ప్రోత్సహించేవారు. ఇంకో మేడం సోమలక్ష్మి మేడం రాలేదు, ఆమెను కూడా ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. సార్ తక్కువ టైము మరి చెప్పేవాడు, నాకు వచ్చినంతలో వచ్చింది కన్నా వచ్చింది, లేకపోతే ఈ జాబ్ తోటి నీకు కంటిన్యూ అవుతాను. ప్రతి ఒక్కసారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విద్యార్థుల ఆత్మీయత గురువులకి నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు కంపల పేరు, మా ఊరుకోరు. నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. సార్ మా ఊరు కూడా నా పేరు గోపతి వెంకన్న. నేను 2018లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను సార్. నేను ఇప్పుడు హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాను. నాకు 2 పాపలు సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. రన్నింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. 2000 సంవత్సరం నుంచి 2006 దాకా 6th to 10th ఇదే స్కూల్లో చదివినాను. ప్రజెంట్ నేను నల్గొండలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు ఇంటర్ అయిపోగానే జాబ్ వచ్చింది 2011-12 టైంలో. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం ఈ 10th క్లాస్ అయిపోయిన రోజు చూసిన వీళ్ళందరినీ చాలా వరకు. కానీ మళ్ళీ ఈరోజు ఈ 20 సంవత్సరాల తర్వాత ఈరోజు అడుగుతున్నాను ఆమె ఎవరు అని అడుగుతున్నాను. ఈరోజు ఇంతమంది కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఒక 5 years 10 years తర్వాత మళ్ళీ సేమ్ ఇదే విధంగా అందరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా చెప్పాలంటే నేను మ్యాక్సిమం సార్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ కొద్దిమందికి తెలియకపోవచ్చు. బాగానే చదివేది
గేమ్స్ కూడా బాగానే ఆడేది, వాలీబాల్ ఖోఖో అయితే బాగానే ఆడేది. సార్ నన్ను 7th క్లాసులనే ఖోఖోకి నల్గొండ తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం నాకు నల్గొండ తెలియదు. నల్గొండ తీసుకెళ్ళి సార్ వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టించి మరి గేమ్ ఆడిపించి మరీ తీసుకొచ్చాడు. విజయలక్ష్మి మేడం ఏమో సూర్యాపేట తీసుకెళ్ళింది. సోమలక్ష్మి మేడం అంజయ్ సారు ఇక్కడ లేడు, కానీ సార్ అయితే అసలు మామూలుగా ఇప్పుడు పేరు పెట్టి పిలిచేది. ఇంకోటి భిక్షపతి సారు, భిక్షమయ్య సార్ కూడా బాగా చూసుకునేది. ఇంకొక సార్ రాలేదు, మారయ్య సారు, తెలుగు సారు, సోషల్ సార్ రంగారెడ్డి సారు. ఓకే చదువుకునేది, తర్వాత చదివేది, కానీ ఆ క్లాస్ వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేసేది. నేను హెట్రో డ్యామ్లో ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ మా మిస్సెస్ హౌస్ వైఫ్. మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను 6th to 10th ఇదే స్కూలు, ఇదే ఊరు. నేను నలుగురులో ఉంటున్నాను. మెడికల్ షాప్ ఓనర్గా నేను మెడికల్ షాప్ నడిపిస్తున్నాను. నాకు ఒక పాప. స్టాఫ్ రూమ్ నుంచి ఇదే పాస్ చెప్తాం. అప్పుడు ఇది ఉండేది, అక్కడి నుంచి గ్రౌండ్లోకి వస్తున్నా ఆ చుట్టూనే ఉండేది భయపడుకుంటా. అమ్మ వచ్చిన కొడతాను బారా అని. అలాగే సార్ కొట్టడం కంటే ఆ చెయ్యి పైకి లేపడమే భయం అయ్యేది. బస్సు దెబ్బ కూడా నేను తగలపోయేది వాస్తవానికి. ఇదంతా బాగా గుర్తున్నది. ఇంకపోతే అన్యాయ సార్ వారు ఒక భౌతికంగా మన దగ్గర లేరు, కానీ ఆయన బాగా పల్లి 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 అని బాగా పిలిచేది, ఒకటి బాగుంది. భిక్షపతి సార్ కూడా గేమ్స్ అయితే కబడ్డీ బాగా ఆడేది, ఎప్పుడు దుమ్ము దుమ్ము కొట్టుకునేది ఆడేది, పోటీ పోటీ ఆడేది. థ్యాంక్ యూ. కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మన గురువులందరికీ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. అలాగే నాతో పాటు చదువుకున్న 6 నుంచి 10 వరకు మిత్రులందరికీ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. మనం ఇదే పాఠశాలలో అందరం చదువుకున్నాం. నా అదృష్టం ఏంటంటే మళ్ళీ నేను ఇదే పాఠశాలలో వాలంటరీగా పనిచేశాను. ఇంకోటి ఏంటంటే మనకు చెప్పినటువంటి సార్లతోనే నేను స్టాఫ్గా కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనం అందరం 10th అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాము, కానీ నాకు వచ్చిన అదృష్టం మాత్రం మళ్ళీ 5 సంవత్సరాలు ఇదే స్కూల్లో మన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ నేను 5 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశాను. నాకు చాలా అదృష్టం. అది దురదృష్టం ఏంటంటే నాకు ఇంకా మ్యారీడ్ అవ్వదు. అదృష్టం ఒకటి చెప్పిన, దురదృష్టం ఒకటి చెప్పిన. ఓకే ఓకే దేశ ప్రస్తుతం వరకు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, గ్లోబల్ ఎక్స్చేంజ్, క్రిప్టో కరెన్సీ. దానికి కూడా అదృష్టం ఏంటంటే మన భారత ప్రభుత్వం వర్చువల్ ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీని మన ఆస్తిగా ప్రకటించింది. క్రిప్టో కరెన్సీలో 1,50,000 కాయిన్లతోని 100 కోట్ల విలువ ఉండే కాయిన్స్ ఉన్నాయి. అట్లా అది కూడా నాకు చాలా కలిసి వచ్చింది. ఇక్కడ ఉన్న మన గురువులందరికీ కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అన్నగొర్ల నరసింహ. ఈ 10th క్లాస్లో ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ కష్టపడి చదివాను, ఎంఎస్సీ బీఈడి చేశాను. ఇప్పుడు ఒక ఎన్నో ల్యాబ్లో సీనియర్ కెమిస్ట్రీగా పనిచేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్గా పనిచేస్తాను. హౌస్ వైఫ్ ఉంటే ఒక బాబు పేరు తారక్. అందరికీ ధన్యవాదాలు. 2005-6 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన విద్యా బోధన నేర్పిన గురువులకి, ఎస్పెషల్లీ మా కాశీ సార్ అక్కడి నుంచి పిలుస్తాను, రా 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 అని పిలుస్తున్నాడు. సార్ల డిపార్ట్మెంట్ కారణం. ఫస్ట్ వన్ వచ్చేసి మా అమ్మ మా నాన్న. సెకండ్ వన్ నా గురువులు. గురువులు లేనిదే నేను ఇంత ఈ ఎడ్యుకేషన్ లేదు నాకు, నేను ఈ స్టేజ్కి చేరుకోలేకపోయాడాన్ని. వాళ్ళిద్దరికీ వారు 2 డిపార్ట్మెంట్లకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ప్లస్ 3వ డిపార్ట్మెంట్ అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. దేనికైనా కూడా సపోర్ట్ ఉండి నువ్వు ఏదైనా చేయగలవురా అని చెప్పే ఒకే డిపార్ట్మెంట్ అంటే ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్. ఎవరైనా నేనే కానీ ప్రతి ఒక్కరికి కూడా
నువ్వు చేయగలవు, ఏ పైన చేయగలవు అని వెనకంటుండి చెప్పే వాళ్ళే మన ఫ్రెండ్స్. కాబట్టి నా వాళ్ళకు కూడా మా ఫ్రెండ్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లస్ ఇందాక మన వెంకన్న సారి కూడా చెప్పిండు, ఏమన్నా పాత జ్ఞాపకాలు ఉంటే, నేను సోషల్ పీరియడ్ మన రంగారెడ్డి సార్ వస్తుంటే గోడ దుంకేటోని, ఆ సార్ వస్తుందంటే ఆ గోడ దుంకేటోని. నాతో పాటు ఇంకా ఉన్నారు ఇలా, ఏంటంటే నాతో పాటు నజీర్ గాడు, పెట్లీ గాడు ఇంకా ఉన్నారు, గోడ దుంకేటోని. అదే కంటిన్యూ మళ్ళీ కాజిన్ సార్ పిల్ల కంటిన్యూ చేసిన, కానీ ఒకసారి నన్ను దొరికించుకున్నా సారు. కాజిన్ సార్ దొరికించుకొని కొట్టిండు. ఆ దెబ్బకు మళ్ళీ పీరియడ్ తప్పించుకోలే. ఆ ఒక్క దెబ్బకు మళ్ళీ ఇంతవరకు కూడా సోషల్ పీరియడ్ ఎప్పుడు కూడా తప్పించుకోలే. ఇంకోటి మన వరప్రసాద్ సార్, నాకు మ్యాథ్స్ వస్తానికి మెయిన్ కారణం వరప్రసాద్. అంజయ్ సార్ పిల్లలు నేను నైన్త్లో వచ్చిన కాబట్టి వరప్రసాద్ సార్ నాకు మెయిన్ మ్యాథ్స్ వస్తానికి ఒకే బికాస్ ఆఫ్ వరప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, 1 సెకండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఇంకోటి మర్చిపోయినా, ఇట్లా ఇది మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటి మన మిత్రుడు యాకనాచారికి, నజీర్కి, ఇంకా ఊరుకు ఒక పెద్ద మనసు ఉంటారు బెటర్ కదా, వాళ్ళకు మెయిన్ అందరికి, ప్రతి ఊరికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ 1 సెకండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, గురువులకు వందనాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా ఉంటాను. ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఈరోజు ఏదైతే పొజిషన్లో ఉన్నామో దానికి మెయిన్ కారణం మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గురువులే. దానికి యాజ్ ఏ సేమ్ డే, యాజ్ ఏ మదర్స్ డే, అదే గురువులకు కూడా అదే రోజు నేను మిస్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఏ బీయింగ్ ఏ పర్సన్, ఈరోజు ఇక్కడ ఒక సేల్స్ పర్సన్గా నేను నా పేరు వెంకటేశ్వరరావు. నేను అక్కడ సేల్స్ పర్సన్ చేస్తున్నాను, మెడికల్ సేల్స్ చేస్తాను. నడుస్తుంది, పర్లేదు, ఒకలా అయితే ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే ఒక రిజల్ట్ అనేది ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని అయితే డిసైడ్ చేయదు. మనం అందరం నార్మల్గా ఉండేము, నార్మల్గా చదువుకున్నాము, కానీ చదువుతో పాటు వ్యక్తిత్వం చదువుకున్నాం. అది బికాస్ ఆఫ్ మన గురువుల వల్లనే, వాళ్ళ వల్లనే, ఆ వ్యక్తిత్వం వల్లనే నేర్చుకోగలన్న స్వభావం తీసుకున్నాం. కాబట్టి బయటకు వెళ్ళి కొత్త క్వశ్చన్ నేర్చుకున్నాము. అదే నేర్చుకున్న దాన్ని జీవితంలో అప్లై చేశాము. ఏదో ఒక ఫీల్డ్లో ప్రతి ఒక్కరు, మన మిత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. ఆ ఫీల్డ్లో అందరూ ఎదుగుతున్నారు కూడా. సో అలానే ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ వ్యక్తిత్వాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ సంకల్పాన్ని మనకి 10th క్లాస్ వరకు ఇచ్చినందుకు ఈ మన గురువులందరికీ, నేను విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మన గురువులందరికీ నమస్కారం. అలాగే నాతో పాటు చదివిన విద్యార్థులకు, నేను విద్యార్థిని, విద్యార్థులండి అందరికీ నమస్కారాలు. మాది మాదారం, 1 నుండి 10వ తరగతి వరకు ఇక్కడనే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇదే స్కూల్లో. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎంతోమంది ఉపాధ్యాయులు వచ్చిపోయారు. అందరూ ఎవరు చెడును కోరుకోరు, అందరూ విద్యార్థి బాగుపడాలి, చదువుకోవాలి, అతను పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క గురువు గారికి పాదాభివందనాలు. అలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క గురువు గారికి. ఈరోజు 19 సంవత్సరాలు అయిపోయి 20 సంవత్సరాలకు వచ్చినాం మనం. ఇంతమందిని కలుసుకోవడం చాలా శుభ సందర్భం. ఇంకా చాలామంది రాలేదు. 120 మంది 115 మంది ఉండే మన స్ట్రెంత్. ఇంకా 30 మంది 25 మంది రాలేదు. బాధగా ఉంది, కానీ రావాలి. వాళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలి, చేయలేకపోయారు. అంటే డబ్బుల విషయమా, పర్సనల్ విషయం అని కాదు, వచ్చి ఉండే అందరికీ చాలా మంచిగా ఉండే. అందరు ఉపాధ్యాయులు చాలా ప్రోత్సాహం అందిస్తారు. కానీ మన వాస్తవ్యుడు, మన మాదారం జరుపుతున్న కిరణ్ సారు మన మీద ప్రత్యేక దృష్టి ఉండే. వాస్తవంగా నా మీదని కాదు, మన మాదారం అంటేనే చాలా ఇంట్రెస్ట్ సార్. ఎందుకో మరి వాళ్ళ తండ్రి గురువు కావడం వలన, సార్ గురువు లక్షణం ఉండడం వలన, జాబపరంగానే ఉపాధ్యాయులకు విద్యాపరంగానే కాకుండా రాజకీయంగా ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ప్రతి ఒక్క విద్యార్థికి సారు ప్రతి ఒక్క విద్యార్థిని దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే మిగతా సార్లు రాజకీయంగా మాట్లాడకపోయినా, అంటే మన ఊరు కాదు కదా సార్లది. కిరణ్ సార్ మన వాస్తవుడు కాబట్టి ఆయన గురించి చెప్పాను. వేరే సార్లు వేరే అనేది భావించొద్దు. ఎందుకంటే స్థానికుడు కాబట్టి సారు నాకు చాలా విద్య ఎట్లా అభ్యసించాలి, ఎట్లా జాబ్ కొట్టాలి, రాజకీయంగా ఎట్లా ఎదగాలి, చాలా విషయాలు చెప్పిండు. నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు.
అలాగే నాతో పాటు ఇక్కడ సభను అలంకరించిన పెద్దల ఇక్కడ వేకన్నచారికి మరి ఈ ప్రోగ్రాం ఇంతగా జరగడానికి ఎవరైతే ముందు ఉండి ఇన్ని 3 సంవత్సరాల నుంచి అసలు అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. కానీ ఇంతవరకు తీసుకొచ్చి ఇక ఫోన్లు చేసి ఎక్కడెక్కడో పట్టుకొచ్చి నెంబర్స్ క్రియేట్ చేసి అది చేసి ఇది చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు ఇలా జరగడానికి కారణమైన ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి నాకు వందనాలండి. నేను ఓయూలో MSW చేశాను. నేను ప్రజెంట్ తెలంగాణ ఓయూ ఉద్యమ నాయకురాలుగా పనిచేస్తున్నాను. మా వారు బిజినెస్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆత్మీయ సంఘటన మధ్యలోనే ఉంటాను విద్యార్థులకు గురువుగారులకు నా యొక్క పాదాభివందనాలు. నా పేరు కల్లుపూడి వెంకన్న, మాదారం గ్రామం. నేను అగ్రికల్చర్ చేస్తాను. ప్లస్ నాకు 2 పాపలు, 2 పాపలు 1 బాబు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురువులకు ప్రతి ఒక్కరికి నా పేరు నా పాదాభివందనాలు. నా పేరు సతీష్, వంగమర్తి మాది విలేజ్. నేను మార్కెటింగ్ సూపర్వైజర్గా చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. నల్గొండ సెంటర్ బాబు పాప. ముఖ్యంగా ఏకనాచారికి తెలియదు అనగా మన గ్రూప్ ద్వారా ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది అయినా కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తుండో తల ఇంకా సహాయం చేస్తుండో అదొకటి కూడా మనం గమనించాలి. ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని మన తరఫు నుంచి ఎప్పుడైనా ఇప్పుడు నేను నల్గొండ నేను కానీ నజీరు, మన అనిలు, వెంకన్న వాళ్ళ ఇతరులు చాలా మంది ఉన్నాము. మా తరఫున కూడా ఎలాంటి మీకు సహాయం కావాలన్నా మన అందరికీ ఎవరైనా కానీ మేము చేస్తాం. అందరం మంచిగానే ఉన్నాం. నేను వృత్తిపరంగా ఫస్ట్ మోటార్ ఫీల్డ్ ఉంటే 2018 ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏముందా అంతా మంచిగానే ఉన్నాం. మేము మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మన తోటి విద్యార్థులకు కానీ ఆ గురువు ద్వారా స్పందించి యాగన కానీ చాలా మన అనిల్ కానీ కదిమలకు చాలా మనకి పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడు చాలా సాయం అంటే సాయం 100 రూపాయలు కానీ 200 కానీ 300 కానీ ప్రజలు మర్చిపోకుండా చేయగలరని ఇంకా యాడ్ కావాలంటే కూడా యాడ్ కావాలని చెప్తున్నాం. ఇది ఒక సంతోషం. అందరం వచ్చి కలవడం 20 ఏళ్ళ తర్వాత కలిసినామంటే నాకే చాలా సంతోషమైంది. మా పిల్లలకి అడుగుతూ గ్రూప్లో చూసి ఏంది ఆడి ప్రోగ్రామ్ అంటే మీలా కనీళ్ళు చదువుతున్నారా ఇట్లా సంగతి అని చెప్పిన చదువు నాకేం అవ్వకుండా నేను నా తల్లిదండ్రుల ప్రోత్సాహంలో మా కుటుంబం కోసం నేను నల్గొండలో ఇప్పుడు నాకు తోటి మిత్రుడు ఎక్కడైనా కానీ అజీర్ కానీ నాకు అనిల్ కానీ ఏదైనా మనకి మేము కమెంట్గా ఉంటాం. వెంకన్న కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఇదివరకు గతంలో మాజీ ఎమ్మెల్యే దగ్గర గోపాలరెడ్డి దగ్గర గన్మెన్గా వ్యవహరించాడు. కొన్ని సందర్భాలుగా నాకు 20 100 రూపాయలు ఉన్నాయి కదా నాకు ఆదుకుంటూ ఆ విషయం కూడా మేము అందరికీ కూడా చెప్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదో ఒక స్థానం ఉంటే మనకు ఏదో హెల్ప్ చేస్తారు. పోలీస్ పరంగా కానీ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కీర్తి కానీ ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఫ్యామిలీ పరంగా మనకి ఇబ్బందులు చేస్తాం. మేము గిట్ట నల్గొండ ఉంటాం. ఆ గ్రూప్ ద్వారా మేము ఎలాంటి మీకు దగ్గర మేము స్పందిస్తాం. 24 hours మేము లోకల్ని ఉంటాం. శ్రమం కానీ కొంతమంది మర్చిపోయిన శ్రమం కూడా నాకు టచ్లో ఉంటాడు. చాలా మంది టచ్లో ఉంటారు నల్గొండ. మీకు ఏ పరంగా మేము హెల్ప్ చేస్తాం. ఈ పొందదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా పేరు వికాస్ రెడ్డి. నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత బాల వికాస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో వర్క్ చేశాను. నాకు బిజినెస్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోని జాబ్ను మానేసి తర్వాత ఫెన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఒక స్టార్టప్గా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచిగా సక్సెస్ అయ్యాను. ప్రజెంట్ నేను డిఫెన్స్కి సంబంధించిన వాటిలో సివిల్ కాంట్రాక్టర్గా కూడా ఎంటర్ అయ్యాను. సో ప్రజెంట్గా అయితే బాగుంది. సో ఇక అందరికీ ఇది నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వరప్రసాద్ సార్ అంటే అప్పట్లో ఒక రకమైన భయం టెర్రర్ ఉండేది. సార్ అయితే నాకు చెప్పలేదు కానీ నేను ఎక్కువ చిచ్చోర పనులు చేసేది. సార్ ద్వారా మొదలెట్టడం జరిగింది. ఎగ్జామ్ రోజు ఇదే నా యొక్క ఎగ్జామ్ సెంటర్. సార్కి ఈ క్లాస్లో తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు సార్కి ముఖాలు అందరూ చూపించండి, మళ్ళీ మీకు ఏదైనా కావాలంటే చిట్టీలు కావాలంటే కావాలని చెప్తే సార్ నాకైతే ఏది రాదని చెప్పడం జరిగింది. అందుకే సార్ వచ్చి మరి నాకు చిట్టీలు ఇవ్వడం జరిగింది, పాస్ కావడం జరిగింది. ఇంకా ముఖ్యంగా శంకరయ్య సార్ చెప్పిన గణితానికి కావాల సిద్ధాంతం అయితే అప్పట్లో వినలేదు, రాలేదు. సార్ వచ్చి కృష్ణే అకశేరకాలు అని చెప్పేది. మా ప్రతిభాచారి సార్ వచ్చేసి 9th క్లాస్లో మా క్లాస్ టీచర్ ఉండేది. పర్పీస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లోజ్ సార్ తీసుకొచ్చి పెద్ద బుక్ చదివేది. అది కూడా చదువుదామని తీసుకురావడం జరిగింది, కానీ చదవలేక ఇంకోవడం కూడా జరిగింది. సో అందరికీ సోషల్ పరంగా కానీ రంగారెడ్డి సార్ కానీ మా కాసిం సార్ కానీ, తర్వాత హిందీ పరంగా సత్య సార్, తర్వాత కిరణ్ సార్ గారు రావడం జరిగింది. తర్వాత మా రవిబాబు గారు సార్ కూడా మా క్లాస్మేట్ ఈవెన్ వాజ్ నాట్ హ్యాపీ విత్ హిస్ వైఫ్ అని కూడా చదవడం జరిగింది ఆ రోజులలో. ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అయినా సరే చదువులో కాకపోయినా సరే
ఒక రంగంలో వేరే రంగంలో చదువుకొని మనమైతే సక్సెస్ఫుల్గా కావడం ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు. కానీ మనము చిన్నప్పుడు ఎలాంటి కల్లాకల్లం లేని టైంలో మనకు ఫ్రెండ్ అయిన వారు ఎవరైతే ఉంటారో లైఫ్ లాంగ్ వాళ్ళ ప్రేమ అభిమానం అనేది వేరే రకంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకైన ఫ్రెండ్స్ అందరూ కూడా అవసరాల కోసమైన వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ లైఫ్లో అవసరాల కోసమైన ఫ్రెండ్సే ఉంటారు. కానీ మనందరం ఎప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా సరే కలిసిన ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం హ్యాపీగా అంటే మనకు ఒక ఓన్నెస్ నా వాళ్ళు అనే భావన కలుగుతుందంటే. ప్రధాన నమస్కారాలు. నా పేరు నూక నరేష్. నేను అగ్రికల్చర్. ఇక్కడ మా వైఫ్, నేను ఒక పాప, నాకు ఒక బాబు. రావాలి పేరు పేరుగా పిలవాలంటే ఇబ్బంది. పేరు చెప్పండి, మన వృత్తి చెప్పండి, ఎవరైనా విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు మైనా వెంకటేష్. నేను డిఫార్మా చదువుకున్నాను. ప్రజెంట్ మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేనైతే బ్యాండ్ వాయిస్తున్నాను. చదువుకున్న 9వ తరగతి 10వ తరగతి చదివిన. కానీ నా వల్ల ఏం కాలేదు. నాకు ఒక పాప బాబు అంతే. నా పేరు గాయత్రి, చిన్న పేరు అక్షిత్ వర్ధన్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతుల ఉండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. All the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
లేదురా కడదాక నీడలా